తూర్పు దిక్కు కొంపల్లి, నిజాంపేట, బాచుపల్లి, కండ్లకోయ, మేడ్చల్, షామీర్పేట. పశ్చిమం దిక్కు కుకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్. ఉత్తరం దిక్కు కాగజ్ మద్దూర్, మహమ్మదాబాద్, జానకంపేట. దక్షిణం దిక్కు మహేశ్వరం, మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, హైలాన్, పటాన్ చెరువు. ఇవే చెప్తుండే హైదరాబాద్ శివార్ ఏరియాలంటే. కానీ ఇప్పుడు హైదరాబాద్ అద్దులు మారినాయి అబ్బా. హైదరాబాద్ డబల్ అయిందుల్లో జిహెచ్ఎంసీ కింద 150 డివిజన్లు ఉంటే ఏకదమ్ 300 అవుతున్నాయి మళ్ళా. ఎందుకంటే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలున్న 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు కలిపినందుకు 1,30,00,000 జనాభా తోటి గ్రేటర్ హైదరాబాద్ మెగా సిటీ అయ్యిందన్నట్టు. 40,000 నుంచి 50,000 పబ్లిక్ ఒక డివిజన్ చేస్తారట. గడియారంలో ముల్లెట్లా తిరుగుతుందో ఈశాన్యం మీదకెళ్ళి గిట్లా ఫైనల్ చేసుకుంటూ వస్తే 1,00,000 జనాభా ఉన్న దమ్మాయి కూడా 2 ముక్కల ఈ ఫస్ట్ డివిజన్ కీసరా అవుతుందట. ఆడికెళ్ళి చాలు చేస్తే అటుకోసకెళ్ళి ఇటుకోస దాకా 300 డివిజన్లు తయారైతాయి. ఇక డివిజన్ల పేర్లు వచ్చినాక గట్లనే ఎవరన్నా నచ్చకుంటే 6 రోజులలో దరఖాస్తు పెడితే దాని మీద ఆలోచన చేస్తారట ఆఫీసర్లు. ఇక ఈ మేయర్ ఆ కార్పొరేటర్ల పదవి కాలం ఫిబ్రవరిలో నడుస్తుంది. ఎమ్మటే ఎలక్షన్లు వస్తే కార్పొరేటర్లు కూడా 300 ఉంటారు అన్నట్టు. అంతేకాదు ఢిల్లీ, బొంబాయి కూడా ఇంత మంది లేరు. ఇది ఒక రికార్డ్ అవుతుంది అంటున్నారు. మళ్ళా ఆందాన్ని కూడా గట్టిగానే ఉంటది జిహెచ్ఎంసీకి. నిరుడు 3,321 కోట్లే వస్తే ఇప్పుడు అల్కగా 6,000 కోట్లు రావచ్చట. ఎట్లా అంటే మెయిన్ సిటీల కంటే శివాలనే మొగుళ్ళు దాకే బంగ్లాలు, అద్దాల మేడలు కడుతున్నారు. ఏడజూడు కొత్త వెంచర్లు కాబట్టి ఇక అప్పుడు ఆమ్దాన్ పెరిగి అప్పులు తీరుతాయని ఆఫీసర్లు ఆశతోటి ఉన్నారు. కొత్త ముచ్చట రాగానే మళ్ళొక పాటు చెప్పుకుందాం కానీ ఇయాల్టికైతే గింతే.